బ్రేకింగ్ న్యూస్ 13వ అంతస్తు నుంచి ఒక పాప 2 సంవత్సరాలున్న పాప ఆడుకుంటూ కింద పడిపోయింది. ఒక్కసారికి వార్త విన్న వెంటనే ఎవరు గుండెైనా పగిలిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల అయితే ప్రపంచమే తల్లకిందలైపోయినట్టు ఉంటుంది. ఎందుకు అలా పడిపోయిన పాప బతికిందా లేదా ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ దృశ్యాలను. 2 సంవత్సరాల పాప 13వ అంతస్తు నుంచి కింద పడిపోతుంటే ఒక వ్యక్తి పరుగున వెళ్ళి ఆ పాపను పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని చేతుల్లో నుంచి జారి ఆ పాప కింద పడిపోయింది. చూడండి ఒకసారి అక్కడ అపార్ట్మెంట్ ప్రాంగణంలో కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు. ఆ బ్లూ కలర్ షర్ట్ రెడ్ కలర్ షార్ట్ వేసుకున్న వ్యక్తి ముందుకు వచ్చాడు. ఒక్కసారిగా ఆ పై అంతస్తులో ఒక పాప వేలాడుతూ బాల్కనీలో వేలాడుతూ కనిపించింది. క్షణం ఆలస్యం చేయలేదు, పడిపోతుందేమోనని ఆ దిశగా పరుగు పెట్టాడు. కానీ అప్పటికే అతని చేతుల్లో నుంచి ఆ పాప జారి కింద పడిపోయింది. ఆ చేతులకు కొంచెం తాకుతూ కింద పడిపోయింది. వెంటనే పడిపోయిన పాపను భుజాలపై వేసుకుని వెంటనే పరుగున బయటకు వచ్చాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఆ పాపను ధైర్యంతో మానవత్వంతో కాపాడిన వ్యక్తి. మిగిలిన వాళ్ళు కూడా చూశారు. ఒక్కసారిగా వాళ్ళు షాక్కు గురయ్యారు. చూడండి ఒకసారి వాళ్ళు కూడా చూశారు. కానీ ఆ ముందు వెళ్ళిన వ్యక్తి చూసి వెంటనే పరుగు తీశాడు. అప్పటికే పాప కింద పడిపోయి మళ్ళీ బౌన్స్ అయింది, పక్కకి పడింది. కానీ అప్పటికి తన చేతుల్లో కొంచెం అడ్డు పెట్టడం కారణంగా వేగాన్ని తగ్గించగలిగాడు. ఇప్పుడు అందరికీ ఆ పాప బతుకుందా లేదా, ఆ పాపకి ఏమైంది అనే డౌట్ అందులోని వ్యక్తమవుతుంది. కానీ ఆ పాప బతికే ఉంది. చిన్న చిన్న గాయాలతో ఆ పాప బతికే ఉంది. నిజానికి 13వ అంతస్తు నుంచి పిల్లలు కింద పడిపోతే పడిపోయిన ఎవరైనా కూడా బతకడం కష్టం. కానీ అదృష్టవశాత్తు ఆ పాప బతికే ఉంది. ఒకసారి అక్కడ చూడండి, ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న 2వ బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తే ఆ పాపను కాపాడిన వ్యక్తి. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాళ్ళంతా అటు నడుచుకుంటూ వస్తున్నారు. 13వ అంతస్తులో ఉన్న ఒక పాప ఆడుకుంటూ బాల్కనీ చివరికి వచ్చేసింది. ఆ చివరన ఆ పాప పట్టుకుని కొన్ని సెకండ్ల పాటు అక్కడ హోల్డ్ అయి ఉంది. ఆ విషయాన్ని వెంటనే గమనించిన ఆ వ్యక్తి ఆ పాప పడిపోతున్న అపార్ట్మెంట్ వైపు, ఆ ఫ్లాట్ వైపు పరుగులు తీశాడు. కొంచెం చేతికి తాకింది. ఆ చేతికి తాకటం వల్లే ఆ పాప కింద పడిపోతున్న వేగ నియంత్రణ అక్కడ జరిగింది. దీంతో ఆ పాప బతికింది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. సేమ్ ఇలాంటి ఘటనే కొన్ని నెలల క్రితం చెన్నైలో కూడా చోటు చేసుకుంది. మీకు గుర్తుందా? అప్పుడు కూడా ఒక పాప ఇలా బాల్కనీలో ఆడుకుంటూ ఆ బాల్కనీ రేకులను పట్టుకుని ఉంటుంది. అందరూ కంగారు పడతారు. కానీ అప్పుడు కొంచెం సమయం ఉంది ఆ పాపను కాపాడటానికి, ఆ పాపను క్షేమంగా బయట తీయటానికి. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి సమయం కూడా లేదు. ఆ పాప ఆడుకుంటూ ఉంది. ఒక్కసారిగా కింద పడిపోతూ ఉండటంతో ఆ వ్యక్తి అక్కడికి పరుగున వెళ్ళి మానవత్వంతో ధైర్యంగా అక్కడికి వెళ్ళాడు. నిజంగా ఒకవేళ పట్టుకుంటే చేతులు విరిగిపోతాయేమో, లేకపోతే తలపై పడితే ప్రాణాలు పోతాయేమో, మనకి ప్రాణాపాయం కలుగుతుందేమోనని కొంతమంది ఒక క్షణం ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏమీ ఆలోచించలేదు. ఆ పాపను కాపాడాలి అని అనుకున్నాడు. కింద పడిపోతున్న ఆ పాపను ఎలాగైనా సరే పట్టుకోవాలని అనుకున్నాడు. అంతే వెంటనే పరుగున అక్కడికి వెళ్ళాడు. ఆ పాపను కొంచెం మాత్రమే అతని చేతికి తగిలింది. ఆ అడ్డు పెట్టడం కారణంగానే వేగ నియంత్రణ జరగడంతో ఆ పాప నేరుగా నేలను ఢీకొన్నప్పటికీ ప్రాణాపాయం కలగలేదు. స్వల్ప గాయాలతో మాత్రం ఆ పాప కింద పడింది. నిజానికి బాల్కనీ అంచు పట్టుకుని కొద్దిసేపు ఆ చిన్నారి ఊగింది అని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ వెంటనే కిందకు జారి పడిపోతుంది. ఆ వ్యక్తి ఆ విషయాన్ని గమనించాడు. ఆపద్బాంధవుడులా మెరుపు వేగంతో చిన్నారి దగ్గరకు వెళ్ళాడు. ఆ చిన్నారి పడిపోతున్న ప్రదేశానికి వెళ్ళాడు. ఆమె ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేశాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని డోంబివలిలో చోటు చేసుకుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహారాష్ట్రలోని డోంబివలిలో స్థానికంగా ఉన్న ఒక అపార్ట్మెంట్లో 13వ అంతస్తులో బాల్కనీ దగ్గర 2 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటూ ఉన్న సమయంలో కింద పడిపోబోయింది. కొన్ని క్షణాల పాటు 2-3 సెకండ్ల పాటు అలా హోల్డ్ అయ్యి ఉంది అక్కడ. కానీ ఆ చిన్నారి చేతులు ఎంతసేపు ఆ చిన్నారి చేతులు పట్టుకోగలిగితే దేన్నైనా, బహుశా చిన్నారి పడిపోతున్నాను అని కూడా తెలియదు. 2 సంవత్సరాల చిన్నారి ఆ చిన్నారి కొన్ని సెకండ్ల పాటు అక్కడ హోల్డ్ అయ్యి ఉంది. వెంటనే ఈ వ్యక్తి 2వ బాక్స్లో మీరు చూస్తున్న ఆ వ్యక్తి
అక్కడ షార్ట్ వేసుకుని ముందుకు నడుచుకుంటూ వస్తూ వెంటనే ఆ చిన్నారిని గమనించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అటువైపు పరుగులు తీశాడు. ఆ తర్వాత వెనకనే మరొకరు కూడా పరుగులు తీశారట చిన్నారిని కాపాడటానికి. కానీ అప్పటికే ఆ చిన్నారి కింద పడిపోయింది. కింద పడిపోయిన చిన్న చూడండి ఒకసారి ఆ దృశ్యాల్లో పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కింద పడి మళ్ళీ లేచి అలా పక్కకు పడింది ఆ చిన్నారి. కానీ ఆ చిన్నారికి ఎటువంటి ప్రాణాపాయం తగలలేదు. ఎందుకంటే ఆ చిన్నారి ఆ పడిన పొజిషన్ కూడా తల నేలను తాకలేదు. ఆ కూర్చున్న పొజిషన్లోనే ఆ కాళ్ళు హిప్ మాత్రమే నేలను తాకడంతో ఆ చిన్నారికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఒకవేళ తల నేలను తాకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆ వ్యక్తి అక్కడికి పరుగున వెళ్ళి ఆ చిన్నారిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా ఆ చిన్నారి కింద పడిపోతున్న వేగాన్ని నియంత్రించగలిగింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడుకోగలిగింది. భవనం కింద పలువురు చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ అప్పటికే భవేష్ వెంటనే మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరు భవేష్. పాప కింద పడిపోవటానికి గమనించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో పరుగున వెళ్ళి కింద పడిపోతున్న పాపను పట్టుకోబోయాడు. కానీ అతని చేతుల్లో ఆ పాప చెక్కలేదు. అతని చేతులను తాకుతూ వెళ్ళి నేలపై పడిపోయింది. కానీ అతను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం ఆ పాపను పెద్ద ప్రమాదం నుంచే గాయపడింది. అతను పరుగున వెళ్ళి ఆ పాపను పట్టుకోవడంతో అతని చేతులు ఆ పాపను తాకడంతో కొంచెం ఆ వేగాన్ని నియంత్రించగలిగాడు. దీంతో ఆ పాప కింద పడినప్పటికీ ఇక్కడ అతను కొంచెం చేతులు తాకడం, రెండు ఆ పాప పడిన పొజిషన్, ఆమె కాళ్ళు హిప్ కింద తగలటంతో తలకు తగలకపోవడంతోనే పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ తల నేరుగా తాకుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భవేష్ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. అందుకే దేశం ఈరోజు భవేష్ను అభినందిస్తోంది. తన ప్రాణాలను లెక్క చేయకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానవతా దృక్పథంతో ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఆ పాపను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అండ్ తల్లిదండ్రులు కూడా నిజానికి గతంలో చెన్నైలో జరిగిన ఒక సంఘటనను కూడా మనం గుర్తు చేసుకోవాలి. చెన్నైలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా ఒక పాప బాల్కనీలో ఆడుకుంటూ ముందుకు వచ్చేయడంతో అక్కడున్న రేకుల పైన పాప ఇరుక్కుపోతుంది. కింద కొంతమంది దుప్పట్లు వేసుకుని పట్టుకుని ఉంటారు. కింద ఉన్న బాల్కనీలోంచి ధైర్యంగా మరొక వ్యక్తి ఆ పాపను పట్టుకొని కిందకు తీసుకొస్తాడు. కానీ అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తల్లిని విమర్శించడంతో ఆ తల్లి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర ఘటన కూడా చోటు చేసుకుంది. నిజానికి ఇలాంటి సమయంలో విమర్శలు చేసేవాళ్ళు సంయమనాన్ని పాటించాలి. అదే సమయంలో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. మీరుంటున్న బాల్కనీకి ఇప్పుడైనా ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కానీ ఈ ఘటన మరొక చోట చోటు చేసుకోకూడదు అని లేదు, చోటు చేసుకోవద్దు అని గ్యారంటీగా కూడా చెప్పడం. సో మీరున్న అపార్ట్మెంట్లకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పాక్కుంటూ వెళ్ళి ఆ గ్రిల్స్ సందుల్లో నుంచి దూరి వెళ్ళి పడిపోవటానికి అవకాశం ఉన్న బాల్కనీలు మీవైతే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రమాదాలు ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరగచ్చు. అన్ని చోట్ల భవేష్ లాంటి వ్యక్తులు ఉండకపోవచ్చు. అందుకే మీరుంటున్న అపార్ట్మెంట్లో ప్రమాదకర సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రమాదం జరగడానికి ఆస్కారమైన పరిస్థితుల్లో పరిణామాలు ఏమన్నా ఉన్నాయా ముందు ఊహించండి, వాటిని ముందు క్లోజ్ చేయండి. ఈ ఘటన పదే చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఈ ఘటన జరిగింది, భవేష్ ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పడంతో పాటు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే సాధారణంగా గ్రిల్స్ ఉంటుంటాయి కదా, కొన్ని చోట్ల గ్లాసెస్ పెడుతుంటారు, కొన్ని చోట్ల పిట్టగోడలు కడుతుంటుంటారు, కొన్ని చోట్ల గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి గ్యాప్ నుంచి పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు తలో కాళ్ళలో బయటకు పెట్టి చూస్తుంటుంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. సో మీరుంటున్న అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే వెంటనే వాటిని క్లోజ్ చేయండి. లేదంటే 24 hours మీ పిల్లల దగ్గరే ఉండండి, అనుక్షణం కాపాడుకుంటూనే ఉండండి. పిల్లల్ని బాల్కనీలో వదిలేసి ఒకవేళ మీ బాల్కనీలోంచి పిల్లలు దూరి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్న గ్రిల్స్ మీకు ఉన్నట్లయితే వాళ్ళు కింద పడిపోతే తర్వాత ఎవరో సోషల్ మీడియాలో తిట్టారు, వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు అనడానికి అవకాశమే ఉండదు. పెద్ద ప్రమాదం జరిగితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు. అందుకే మీకు చిన్నపిల్లలు ఉంటే మీరుంటున్న అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే వెంటనే మీరు కేర్ తీసుకోండి. అన్ని చోట్ల భవేష్ లాంటి వ్యక్తులు ఉండకపోవచ్చు, అన్ని చోట్ల కూడా ఇలాగే పిల్లలు కింద పడతారు అని కూడా చెప్పడం. ఒకవేళ ఆ పాప తలకిందులుగా పడున్నట్లయితే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ అదృష్టం ఆ పాపకి ఏం జరగలేదు, చిన్న గాయాలు మాత్రం అయ్యాయి. ఇప్పుడు ఆ పాప కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. భవేష్ను కూడా ఖచ్చితంగా అభినందించాలి. ఆ పాప ప్రాణాలు కాపాడడానికి మెరుపు వేగంతో వెళ్ళిన భవేష్ను మీరు ఏ విధంగా అభినందించాలి?